వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీలో మోర్ మెషిన్ డిజైన్ ఎగ్జాంపుల్ 2 డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు మోర్ మెషిన్ అంటే ఏంటి? మోర్ మెషిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. మనం ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసాం మోర్ మెషిన్ అంటే ఏంటో. సో ఈ మోర్ మెషిన్ అంటే ఏంటంటే ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మోర్ మెషిన్లో కరెంట్ స్టేట్ మీద. అంటే మనం ఏదైనా ఒక స్టేట్ మీద ఇన్పుట్ అప్లై చేసినప్పుడు నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది కదా, ఆ నెక్స్ట్ స్టేట్కి అసోసియేట్ అవుతుంది అవుట్పుట్. సో ఈ మోర్ మెషిన్లో అవుట్పుట్స్ అనేవి స్టేట్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ డిజైన్ ఏ మోర్ మెషిన్ దట్ ప్రింట్స్ ఏ వెన్ ఎవర్ ద సీక్వెన్స్ 01 ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఎనీ ఇన్పుట్ బైనరీ స్ట్రింగ్. అంటే ఏంటి? ఏ బైనరీ స్ట్రింగ్ అయినా ఇన్పుట్గా ఇచ్చినప్పుడు 01 వచ్చినప్పుడు అవుట్పుట్ ఏ ప్రింట్ చేయాలి. ఓకే, అంటే సపోజ్ మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, బైనరీ స్ట్రింగ్, ఇలా 01 వచ్చింది. ఎప్పుడైతే 01 కనపడుతుందో అప్పుడు ఏ ప్రింట్ అవ్వాలి. ఇది మనకి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి మోర్ మెషిన్ డిజైన్ చేయాలి. సో దానికి ఏంటంటే చూడండి, సో మనకేంటి 01 ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ రావాలి. ఓకే, సో దాని గురించి 3 స్టేట్స్ తీసుకుందాం. సో ఇక్కడ స్టేట్స్తో అవుట్పుట్స్ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. మనం నెక్స్ట్ రాద్దాం. Q0 అనేది ఇనిషియల్ స్టేట్ అనుకోండి, Q1 దాని అవుట్పుట్. Q0 మీద 0 వస్తేనేమో Q1కి వెళ్తుంది. అగైన్ Q1 మీద 1 వస్తే Q2కి వెళ్తుంది. ఎందుకు? మన సీక్వెన్స్ ఏంటి ఇక్కడ 01 కాబట్టి ఇలా రాసాం. సో ప్రతి స్టేట్కి అవుట్పుట్ అసోసియేట్ అయి ఉంటుంది. అదేంటనేది కూడా మనం రాద్దాం. సో మన క్వశ్చన్ ఏంటి? 01 ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ ప్రింట్ చేయాలి. సో Q0 ఆన్ 0 Q1 వెళ్ళింది, Q1 ఆన్ 1 Q2 వెళ్ళింది. అంటే ఇక్కడ 01 ఎన్కౌంటర్ అయింది. సో అవుట్పుట్ ఏముండాలి? ఇక్కడ ఏ ఉండాలి. మన ఏం అంతే, రిమైనింగ్ స్టేట్స్కి ఏం అవుట్పుట్ ఉన్నది మనకి ఏం అవసరం లేదు. సో బి అయినా రాసుకోవచ్చు, ఏ అయినా రాసుకోవచ్చు. నేను రిమైనింగ్ స్టేట్స్కి అవుట్పుట్స్ బి రాస్తున్నా. Q0 అవుట్పుట్ బి, Q1 స్టేట్ అవుట్పుట్ కూడా బి. ఇప్పుడు ఇంతటితో అయిపోయిందా? అవ్వలేదు. సో ఈ Q0 మీద 1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఈ Q1 మీద 0 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఈ Q2 మీద 01 1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? అవి కూడా మనం మెన్షన్ చేయాలి. సో Q0 మీద 0 వస్తే నెక్స్ట్ స్టేట్కి వెళ్ళి, సరే 1 వస్తే Q0 మీద 1 వస్తే సేమ్ స్టేట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ Q1 మీద 1 వస్తే నెక్స్ట్ స్టేట్కి వెళ్ళి, సరే 0 వస్తే ఏం చేయాలి? 0 వస్తే సేమ్ స్టేట్లో ఉండాలి. ఎందుకు? మన సీక్వెన్స్ ఏంటి? 01. సో అందుకని 01 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ Q2 మీద 0 వస్తే ఏం చేయాలి? Q2 మీద 0 వస్తే అగైన్ Q1కి రావచ్చు, ఎందుకంటే మన సీక్వెన్స్ 0 అండ్ 1. నెక్స్ట్ Q2 మీద 1 వస్తే Q1కి వెళ్ళాలి, ఎందుకంటే మన సీక్వెన్స్ 01 ఎన్కౌంటర్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఇది మోర్ మెషిన్ డిజైన్ కంప్లీట్ అయింది. సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? నెక్స్ట్ 01 01 11 ఉందనుకోండి. సో Q0 ఆన్ 0 Q1, Q1 ఆన్ 1 Q2. సో Q0 ఆన్ 0కి వెళ్ళినప్పుడు Q1కి వెళ్ళింది, అవుట్పుట్ ఏమో B వచ్చింది. Q1 ఆన్ 1 అప్లై చేసినప్పుడు Q2కి వెళ్ళింది, అవుట్పుట్ ఏ వచ్చింది. సో ఇప్పుడు సీక్వెన్స్ 01 ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ ప్రింట్ అయిందా లేదా? నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి? 0. సో 0 అప్లై చేసినప్పుడు Q1కి వచ్చింది, అవుట్పుట్ B. నెక్స్ట్ 1. సో 1 అప్లై చేసినప్పుడు Q2కి వచ్చింది, అవుట్పుట్ ఏ. సో ఇక్కడ కూడా 01 ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ ప్రింట్ అయిందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. Q2 ఆన్ 1 అప్లై చేసినప్పుడు Q0కి వెళ్ళింది, అవుట్పుట్ ఏ, సారీ B. Q0కి అవుట్పుట్ B. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాం మనం. సో అగైన్ ఇన్పుట్ 1. సో అగైన్ Q0 ఆన్ 1 అప్లై చేస్తామన్నప్పుడు అగైన్ Q0 అవుట్పుట్ B. సో ఇప్పుడు మన ఏం అర్థమైందా? 01 వచ్చినప్పుడు ఏ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ 01 వచ్చింది, ఏ ప్రింట్ అయింది. ఇక్కడ 01 వచ్చింది, ఏ ప్రింట్ అయింది. సో ఇలా మనం ఒక పర్టికులర్ ఎగ్జామ్కి మోర్ మెషిన్ అనేది డిజైన్ చేయాలి.